ఒక సామాన్య తులసి తోటలో దొరికిన చిన్నారి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడినే తన భక్తితో బంధించి ఆయన మెడలో వేయాల్సిన మాలలను తానే ముందుగా ధరించి సాక్షాత్తు పరమాత్ముడికే ముక్తి మార్గాన్ని చూపిన ప్రేమ సామ్రాజ్ఞి గోదాదేవి దివ్య చరిత్ర ఇది. తులసివనంలో దివ్య జననం. శ్రీవిల్లిపుత్తూరు. ఆ పేరులోనే ఒక పవిత్రత ఉంది. దక్షిణ భారతదేశాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం పాండ్య రాజుల కాలం నాటి వైభవాన్ని సంతరించుకుంది. ఆ ఊరిలో ఎక్కడ చూసినా వేద ఘోషలు, నారాయణ నామస్మరణలు వినిపిస్తూ ఉండేవి. అక్కడ విష్ణుచిత్తుడు అనే పరమభక్తుడు ఉండేవారు. ఆయనకు సంపదల మీద ఆశ లేదు, పదవుల మీద వ్యామోహం లేదు. ఆయనకు తెలిసినదల్లా ఒక్కటే, వటపత్రసాయి. మర్రి ఆకుపై పవళించిన శ్రీకృష్ణుడు సేవ. విష్ణుచిత్తుడి దైనందిన భక్తి. విష్ణుచిత్తుడు ప్రతిరోజూ బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచేవారు. సూర్యుడు ఇంకా ఉదయించకముందే ప్రకృతి నిశ్శబ్దంగా ఉన్నవేళ ఆయన తన నందనవనానికి పూలతోట వెళ్లేవారు. ఆ తోటలో రంగురంగుల పుష్పాలు, సుగంధ పరిమళాలు వెదజల్లే మల్లెలు, జాజులు, ముఖ్యంగా కృష్ణ తులసి మొక్కలు ఉండేవి. ఆయన ప్రతి పువ్వును కోసేటప్పుడు ఓం నమో నారాయణాయ అని జపిస్తూ ఆ పువ్వు నారాయణుడి పాదాల చెంత చేరబోతోందని పరవశించిపోయేవారు. అద్భుత అన్వేషణ. ఒక శుభముహూర్తాన కర్కాటక మాసంలో పూర్వ ఫల్గుని పుబ్బ నక్షత్రాన విష్ణుచిత్తుడు తన తోటలో తులసి మొక్కల మధ్య మట్టిని తవ్వుతుండగా ఒక అద్భుతం జరిగింది. నేల తల్లి తన గర్భం నుండి ఒక అమూల్యమైన రత్నాన్ని ప్రసాదించినట్లుగా అక్కడ ఒక పసిపాప కనిపించింది. ఆ పాపముఖంలో 1000 సూర్యుల కాంతి, కళ్లలో సముద్రమంతటి కరుణ ఉన్నాయి. సాక్షాత్తు భూదేవి అంశతో జన్మించిన ఆ బాలికను చూడగానే విష్ణుచిత్తుడి కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. సంతానం లేని ఆ మహానుభావుడికి భగవంతుడే ప్రసాదించిన వరంగా ఆమెను భావించి గుండెలకు హత్తుకున్నారు. ఆమెకు కొడై పూలమాల అని పేరు పెట్టారు. అదే మన గోదాదేవి. బాల్యం మరియు భక్తి బీజాలు. గోదమ్మ ఎదుగుతుంటే విష్ణుచిత్తుడు ఆమెకు ఆటపాటల కంటే ఎక్కువగా నారాయణుడి కథలను నేర్పేవారు. ఈ సృష్టికి మూలం ఆ పరమాత్ముడే, మనం చేసే ప్రతి పని ఆయనకే అర్పించాలి అని చెప్పేవారు. గోదమ్మ సాధారణ బాలికల బొమ్మలతో ఆడుకోలేదు. ఆమె కృష్ణుడి విగ్రహంతో ఆడుకునేది. గోపికల కథలు వింటుంటే ఆమె కళ్ళు మెరిసిపోయేవి. నాన్నా, కృష్ణుడు యశోదమ్మ దగ్గర వెన్న దొంగిలించినప్పుడు ఆమె కోప్పడలేదా అని అడిగేది. దానికి విష్ణుచిత్తుడు నవ్వుతూ, అమ్మా, అది దొంగతనం కాదు, భక్తుల హృదయాలను దోచుకోవడం అని వివరించేవారు. ఇలా గోదాదేవి హృదయంలో భక్తి అనే బీజం చిన్నతనం నుండే ఒక మహావృక్షంలా పెరగడం ప్రారంభమైంది. శ్రీవిల్లిపుత్తూరులో సూర్యోదయం ఒక అద్భుతం. పక్షుల కిలకిల రావాలు వేదమంత్రాల వలె వినిపిస్తుంటే గుడిగంటల చప్పుడు భక్తుల హృదయాలను మేల్కొలుపుతుంటాయి. విష్ణుచిత్తుడి ఇల్లు ఒక దేవాలయంలా ఉండేది. ఆ ఇంట్లో అడుగుపెట్టిన ఎవరికైనా తులసి సువాసన, ధూపదీపాల పరిమళం మనస్సుకు ప్రశాంతతను ఇచ్చేవి. ఈ వాతావరణంలో పెరుగుతున్న గోదమ్మ ఒక సాధారణ బాలికలా కాకుండా సాక్షాత్తు ఒక తపస్వినిలా పెరగసాగింది. బాల్యంలోని విలక్షణత. సాధారణంగా పిల్లలు చిన్నతనంలో ఆడుకోవడానికి మట్టి బొమ్మలు, రంగుల రాళ్లు కోరుకుంటారు. కాని గోదమ్మ తండ్రిని, నాన్నా, నాకు కృష్ణయ్య బొమ్మనివ్వు, ఆయనకు పాలు పట్టాలి, ఆయనను జోకొట్టి నిద్రపుచ్చాలి అని అడిగేది. విష్ణుచిత్తుడు మురిసిపోతూ చిన్నారి కృష్ణుడి విగ్రహాన్ని ఇస్తే ఆమె ఆ విగ్రహంతో గంటల తరబడి మాట్లాడుకునేది. ఒకరోజు విష్ణుచిత్తుడు గమనించారు. గోదమ్మ తన పళ్ళెంలోని అన్నాన్ని తింటూ ఒక ముద్ద కృష్ణుడి విగ్రహం నోటి దగ్గర పెట్టి, తిను కృష్ణయ్య, నువ్వు తింటేనే నేను తింటాను అని మొండికేస్తోంది. విగ్రహం ఎలా తింటుంది? కాని ఆశ్చర్యం, గోదమ్మ కళ్లలో ఉన్న ఆ నిష్కల్మషమైన భక్తికి ఆ కృష్ణయ్య నిజంగానే తింటున్నాడేమో అన్నంతగా ఆమె ముఖంలో తృప్తి కనిపించేది. తన విష్ణుచిత్తుడు పెరియాళ్వారు గొప్ప పండితుడు. ఆయన పాండ్యరాజు కొలువులో వేదాంత పరతత్వాన్ని నిరూపించి గెలిచిన మహానుభావుడు. అంతటి జ్ఞాని దగ్గర గోదమ్మ విద్యను అభ్యసించింది. అయితే ఆమె నేర్చుకున్నది కేవలం అక్షరాలు కాదు, అక్షరాల్లోని అచ్యుతుడిని. తండ్రి భాగవతం చదువుతుంటే గోదమ్మ దగ్గర కూర్చుని శ్రద్ధగా వినేది. ప్రహ్లాదుడి కథ వింటున్నప్పుడు నరసింహస్వామి స్తంభం నుండి ఉద్భవించిన ఘట్టం దగ్గర ఆమె ఒళ్ళు పరవశంతో పులకరించేది. నానా, దేవుడంతటా ఉంటాడా అని అడిగేది. గజేంద్ర మోక్షం వింటున్నప్పుడు ఆ ఏనుగును కాపాడటానికి విష్ణుమూర్తి చెప్పులు కూడా వేసుకోకుండా పరుగెత్తుకుంటూ వచ్చాడని విన్నప్పుడు ఆమె కళ్లలో నీళ్లు తిరిగేవి. స్వామి ఎంత దయగలవాడు అని మురిసిపోయేది. కాని అన్నింటికంటే ఆమెకు ఇష్టమైనది శ్రీకృష్ణలీలలు. బృందావనంలో కృష్ణుడు పిల్లన గ్రోవి ఊదడం,
గోపికల పెరుగు కుండలు పగలగొట్టడం, గోవర్ధనగిరిని ఎత్తడం. ఈ కథలు వింటున్నప్పుడు గోదమ్మ తన్ను తాను మర్చిపోయి ఆమెకు తులసి తోట బృందావనంలా, శ్రీవిల్లిపుత్తూరు మధురలా అనిపించేది. హృదయంలో నాటుకున్న బీజం. ఒక సాయంత్రం వేళ విష్ణుచిత్తుడు గోదమ్మను పక్కన కూర్చోబెట్టుకుని ఇలా అన్నారు: అమ్మా గోదా, ఈ లోకంలో బంధాలన్నీ తాత్కాలికం. తండ్రిగా నేను, తల్లిగా భూదేవి, ఇవన్నీ ఈ జన్మకే. కానీ జీవుడికి శాశ్వతమైన బంధువు, రక్షకుడు ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కడే. ఆయనను చేరుకోవడమే మానవ జన్మ పరమార్థం. ఈ మాటలు గోదమ్మ హృదయంలో బలంగా నాటుకున్నాయి. అప్పటినుండి ఆమెకు లోకంలోని మిగిలిన విషయాల మీద ఆసక్తి తగ్గిపోయింది. ఆమె దృష్టి ఎప్పుడూ ఆలయంలోని స్వామివారిపైనే ఉండేది. నేను పెళ్లంటూ చేసుకుంటే ఆ పరమాత్ముడినే చేసుకోవాలి, ఆయనకే నా జీవితాన్ని అంకితం చేయాలి అనే సంకల్పం ఆ పసి ప్రాయంలోనే ఆమెలో మొదలైంది. మధుర భక్తి ఆరంభం. గోదమ్మ భక్తి కేవలం పూజలకే పరిమితం కాలేదు. అది మధుర భక్తి. భగవంతుడిని ప్రేమికుడిగా, భర్తగా భావించడంగా మారింది. ఆమె తనని తాను ఒక గోపికగా ఊహించుకునేది. తన ఇంటిని నందగోపుడి భవనంగా భావించేది. తన స్నేహితురాళ్లను గోపికలుగా పిలిచేది. ఆమె ప్రతిరోజూ ఉదయాన్నే తండ్రితో కలిసి తోటలోకి వెళ్లి పూలు కోసేది. ఆ పూల రేకుల మెత్తదనం చూసి, ఇవి నా స్వామి పాదాలకు గుచ్చుకోవు కదా అని ఆందోళన చెందేది. ఆ తులసి దళాల సువాసన చూసి, ఇది నా స్వామికి ఎంతో ప్రీతి కదా అని ఆనందించేది. ఆమె చేసే ప్రతి చిన్న పనిలోనూ ఒక అంతర్లీనమైన భక్తి ప్రవాహం ఉండేది. శ్రీవిల్లిపుత్తూరు ఆలయ సందర్శన. ఆలయంలోని వటపత్రశాయి విగ్రహం ముందు నిలబడి గోదమ్మ చేసే ప్రార్థనలు చూసి అక్కడి అర్చకులు ఆశ్చర్యపోయేవారు. చిన్నపిల్ల అయినా ఆమె ముఖంలో ఉండే ఆ తేజస్సు, ఆ గాంభీర్యం ఒక దివ్యమైన అనుభూతినిచ్చేవి. ఆమె కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే సాక్షాత్తు భూదేవి విష్ణుమూర్తిని ధ్యానిస్తున్నట్లు ఉండేది. విష్ణుచిత్తుడు తన కూతురి భక్తిని చూసి ఒక పక్క ఆనందపడినా మరోపక్క ఈమె సామాన్యమైనది కాదు అని గ్రహించారు. ఆమె భగవంతుడి కోసం పుట్టిన అమృత కలశం అని ఆయనకు అర్థమైంది. శ్రీవిల్లిపుత్తూరులో కాలం మధురంగా సాగిపోతోంది. గోదమ్మ ఇప్పుడు పసిపాప కాదు, యవ్వన ప్రాంగణంలో అడుగుపెడుతున్న కిషోరి. ఆమె సౌందర్యం కంటే ఆమె భక్తి సౌందర్యం ఊరంతా పాకింది. తండ్రి విష్ణుచిత్తుడు ప్రతిరోజూ చేసే సేవలో గోదమ్మ భాగస్వామి అయ్యేది. కాని ఈ అధ్యాయంలో జరిగే ఒక ఘట్టం గోదమ్మ జీవితాన్ని, వైష్ణవ సంప్రదాయాన్ని శాశ్వతంగా మార్చివేసింది. విష్ణుచిత్తుడు తన ఇంటి వెనుక ఉన్న నందనవనంలో రకరకాల పూల మొక్కలను పెంచేవారు. ఆయనకు వేరే ఏ వ్యాపారమూ లేదు. కేవలం స్వామివారికి పూలమాలలు కట్టి సమర్పించడమే ఆయన నిత్య కైంకర్యం. తెల్లవారుజామునే లేచి మంచు బిందువులతో తడిసిన పూలను కోసి ఎంతో ఏకాగ్రతతో మాలలు అల్లేవారు. ఆ మాలలు అల్లేటప్పుడు ఆయన నోరు మూసుకునేవారు. ఎందుకంటే తన నోటి గాలి కూడా ఆ పూలకు తగిలి అవి అపవిత్రం కాకూడదని ఆయన భావన. అంతటి కఠినమైన నియమాలతో ఆయన ఆ సేవ చేసేవారు. గోదమ్మ మధుర భావన. తండ్రి మాలలు అల్లి వాటిని ఒక వెదురు బుట్టలో పెట్టి పూజ గదిలో ఉంచి స్నానానికి వెళ్లేవారు. ఆ సమయంలో గోదమ్మ ఒంటరిగా ఉండేది. ఆమె హృదయంలో ఒక వింతైన కోరిక కలిగేది. నా తండ్రి ఈ మాలలను ఆ వటపత్రసాయి కోసం అల్లారు. ఆ స్వామి నా ప్రాణనాథుడు. మరి ఈ మాలలు ఆయనకు సరిపోతాయా? ఆయన మెడలో ఇవి అందంగా ఉంటాయా? అసలు ఈ మాల వేసుకుంటే నా స్వామి ఎలా ఉంటారు? నేను ఆయన భార్యను కదా, ముందు నేను వేసుకుని చూస్తే ఆయనకు ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా అని ఆమె ఆలోచించేది. ఇది సామాన్యంగా చూస్తే తప్పుగా అనిపించవచ్చు. కాని గోదమ్మ దృష్టిలో అది ప్రేమ. భగవంతుడికి ఇచ్చే వస్తువు శ్రేష్టమైనదిగా ఉండాలని ఆమె తాపత్రయం. రహస్య అలంకరణ. ఒకరోజు తండ్రి లేని సమయం చూసి గోదమ్మ మెల్లగా పూజగదిలోకి వెళ్ళింది. బుట్టలో ఉన్న తాజా పూలమాలను తీసింది. ఆ మాలలోని తులసి సువాసన ఆమెను పరవశింపజేసింది. మెల్లగా ఆ మాలను తన మెడలో వేసుకుంది. పక్కనే ఉన్న అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. అద్దంలో ఆమెకు తన రూపం కనిపించలేదు. సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం కనిపించింది. ఇప్పుడు ఈ మాల నా స్వామికి తగినట్లుగా ఉంది, నా భక్తి పరిమళం కూడా దీనికి తోడైంది అని మురిసిపోయింది. అలా కొద్దిసేపు ఆ మాలను ధరించి స్వామితో మానసికంగా సంభాషించి ఆ తరువాత మెల్లగా ఆ మాలను తీసి మళ్లీ బుట్టలో యథావిధిగా ఆ మాలపై ఆమె తలలోని ఒక వెంట్రుక చిక్కుకున్న విషయం ఆమె గమనించలేదు. విష్ణుచిత్తుడి దిగ్భ్రాంతి. కొన్ని రోజుల పాటు ఇది నిరంతరాయంగా సాగింది. ఒకరోజు విష్ణుచిత్తుడు మాలలు తీసుకుని ఆలయానికి వెళ్లే ముందు అనుకోకుండా ఆ మాలను పరిశీలించారు.
అందులో ఒక పొడవైన నల్లని వెంట్రుక కనిపించింది. ఆయన గుండె ఆగినంత పనైంది. అయ్యో, అనర్థం జరిగిపోయింది. ఎవరో ఈ మాలను ధరించారు, లేదా ఇది అపవిత్రమైంది. ఇలాంటి మాలను స్వామికి ఎలా సమర్పించను అని ఆవేదన చెందారు. ఆయన గోదమ్మను పిలిచి, అమ్మా, ఈ మాల ఎవరు ముట్టుకున్నారు అని అడిగారు. గోదమ్మ భయంతో భక్తితో నిజం చెప్పేసింది. నాన్నా, నేనే వేసుకున్నాను. స్వామికి బాగుంటుందో లేదో అని చూశాను అంది. విష్ణుచిత్తుడు తలపట్టుకున్నారు. పిచ్చి తల్లి, దేవుడికి పెట్టే పూలు మనం ధరించకూడదు. ఇది అపరాధం అని ఆమెను మందలించి ఆ రోజు ఆ మాలను పక్కన పడేసి కన్నీళ్లతో స్వామికి క్షమాపణ చెప్పుకున్నారు. కొత్తగా మరో మాలను అల్లి సమర్పించారు. స్వామివారి సందేశం. ఆ రాత్రి విష్ణుచిత్తుడికి నిద్ర పట్టలేదు. కాని నిద్రావస్థలో స్వామివారు స్వప్నంలో ప్రత్యక్షమయ్యారు. స్వామి ముఖం వాడిపోయినట్లు ఉంది. ఏమైంది స్వామి అని విష్ణుచిత్తుడడిగారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, విష్ణుచిత్తా, ఈరోజు నీవు తెచ్చిన మాల నాకు నచ్చలేదు. అందులో పరిమళం లేదు. నీ కూతురు గోద వేసుకునిచ్చిన మాల కోసమే నేనెదురుచూస్తున్నాను. ఆమె ధరించిన మాలలే నాకు అత్యంత ప్రీతికరమైనవి. ఇకపై ఆమె వేసుకున్న మాలల్నే నాకు తీసుకురా. విష్ణుచిత్తుడు ఆశ్చర్యంతో నిద్రలేచారు. ఆయనకు అర్థమైంది, తన కూతురు సామాన్యమైన బాలిక కాదు, సాక్షాత్తు స్వామివారి చేత ప్రేమించబడిన దివ్యమూర్తి అని. మరుసటి రోజు ఉదయాన్నే విష్ణుచిత్తుడు గోదమ్మ దగ్గరకు వెళ్లి ఆమె పాదాలకు నమస్కరించబోయారు. అమ్మ, నీ భక్తి ముందు నా శాస్త్రాలు, నియమాలు చిన్నబోయాయి. నువ్వు మాల ధరించి ఇచ్చిన తల్లివి అని కొనియాడారు. అప్పటినుండి గోదమ్మ ప్రతిరోజూ మాల ధరించి అద్దంలో చూసుకుని ఆ తర్వాతే తండ్రికి ఇచ్చేది. తండ్రి ఆ ప్రసాదమాలను ఎంతో భక్తితో తీసుకెళ్లి స్వామికి అలంకరించేవారు. ఆశ్చర్యకరంగా ఆ రోజు నుండి స్వామివారి విగ్రహం మరింత కాంతితో వెలిగిపోయేది. ధనుర్మాస వ్రతారంభం. గోదమ్మ సంకల్పం. విష్ణుచిత్తుడు తన కుమార్తె గోదాదేవి సాక్షాత్తు భూదేవి అంశ అని, ఆమె భక్తి సామాన్యమైనది కాదని గ్రహించిన తర్వాత ఆమెను మరింత గౌరవంగా చూడసాగారు. గోదమ్మ హృదయం నిరంతరం శ్రీరంగనాథుని, శ్రీకృష్ణుని ధ్యానంలోనే ఉండేది. యవ్వనముచ్చేసరికి ఆమెలో భగవంతుణ్ణి పొందాలనే తపన విరహంగా మారింది. లోకంలోని ఏ వస్తువు ఆమెకు సంతోషాన్ని ఇచ్చేది కాదు. ఆ సమయంలోనే మార్గశిర మాసం, ధనుర్మాసం ప్రవేశించింది. పురాణాల ప్రకారం మార్గశిర మాసం దేవతలకు బ్రహ్మముహూర్తం వంటిది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోలహం, మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అని ప్రకటించారు. పూర్వం ద్వాపరయుగంలో వ్రజభూమిలోని గోపికలు కృష్ణుణ్ణి భర్తగా పొందాలని కాత్యాయని వ్రతం చేశారు. ఆ కథను తండ్రి ద్వారా విన్న గోదమ్మ తాను కూడా అదే వ్రతాన్ని ఆచరించి తన ప్రాణనాథుడైన ఆ రంగనాథుని చేరుకోవాలని సంకల్పించింది. శ్రీవిల్లిపుత్తూరు వ్రేపల్లెగా మార్పు. గోదమ్మ తన భక్తిభావనతో శ్రీవిల్లిపుత్తూరును మధురగా, తన ఇంటిని నందగోపుడి భవనంగా, తన చెలికత్తెలను గోపికలుగా భావించింది. ఆలయంలోని స్వామివారిని శ్రీకృష్ణుడిగా తలచింది. ఆమె కేవలం తాను ఒక్కతే పూజ చేయటం కాకుండా ఊరిలోని తన స్నేహితురాళ్లందరినీ ఈ భక్తి మార్గంలో నడిపించాలని నిశ్చయించుకుంది. ఒక శుభోదయాన ధనుర్మాసం మొదటి రోజున తెల్లవారుజామునే లేచి తన చెలికత్తెలను మేల్కొల్పడానికి వారి ఇంటికి వెళ్ళింది. అక్కడే ఆమె నోటి నుండి మొదటి అమృత కావ్యం తిరుప్పావై జాలువారింది. గోదమ్మ తన మొదటి పాశురంలో, పద్యంలో వ్రత విశిష్టతను ఇలా వివరించింది. ఓ కన్యలారా, మార్గశిర మాసం వచ్చింది. పున్నమి వెన్నెల కురుస్తోంది. మనం యమునా నదికి, శ్రీవిల్లిపుత్తూరులోని కొలనుకు వెళ్లి స్నానం చేద్దాం. నందగోపుడి కుమారుడు, యశోదమ్మ సింగపు కొదమ, కారుమేఘం వంటి శరీర ఛాయ కలిగిన ఆ నారాయణుణ్ణి మనం పూజిద్దాం. ఈ వ్రతం చేస్తే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. ఆమె పిలుపులో ఒక దివ్యమైన ఆకర్షణ ఉంది. నిద్రపోతున్న స్నేహితురాళ్లు ఆమె గొంతు వినగానే పరవశించి నిద్రలేచారు. వారు కూడా గోదమ్మతో కలిసి వ్రతానికి సిద్ధమయ్యారు. వ్రత నియమాలు. గోదమ్మ తన చెలికత్తెలకు వ్రత నియమాలను వివరించింది. ఈ నియమాలు కేవలం శరీరానికే కాదు, మనస్సుకు కూడా సంబంధించినవి. నెయ్యి, పాలు భుజించకూడదు. ఇంద్రియ నిగ్రహం కోసం ఆహార నియమం. 2. బాహ్య అలంకరణ కంటే అంతర అలంకరణ, భక్తి ముఖ్యం. చెడు మాటలు మాట్లాడకూడదు. వాక్ శుద్ధి ఉండాలి. దానధర్మాలు చేయాలి. పరోపకార బుద్ధి ఉండాలి. ఎల్లప్పుడూ ఆ పరమాత్ముని నామాన్నే స్మరించాలి. భక్తి ప్రయాణం. గోదమ్మ నాయకత్వంలో బాలికలందరూ వీధుల్లో గోవింద నామస్మరణ చేస్తూ నడుస్తుంటే శ్రీవిల్లిపుత్తూరు వీధులు వైకుంఠంలా మారిపోయాయి.
గోదమ్మ ప్రతి ఇంటి తలుపు తడుతూ, ఓ కన్యలారా, ఇంకా నిద్రపోతున్నారా? స్వామివారి గుణగానం వినబడుతుంటే నిద్ర ఎలా వస్తుంది? రండి, మనం ఆ కృష్ణయ్యను సేవించుకుందాం అని ప్రాధేయపడేది. ఈ వ్రతం ద్వారా గోదమ్మ లోకానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. భగవంతుణ్ణి చేరుకోవాలంటే ఏకాంత సేవ కంటే 10 మందితో కలిసి సత్సంగం చేసే సంకీర్తనకు శక్తి ఎక్కువని ఆమె నిరూపించింది. తండ్రి హర్షం. విష్ణుచిత్తుడు తన కుమార్తె చేస్తున్న ఈ దివ్య వ్రతాన్ని చూసి ఉప్పొంగిపోయారు. ఆమె నోటి నుండి వస్తున్న పాశురాలు వేదాల సారమని ఆయన గ్రహించారు. తల్లి, నీవు సామాన్య బాలికవు కావు, ఈ లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చిన జ్ఞానప్రదాతవు అని మనసులోనే నమస్కరించుకున్నారు. మార్గశిరమాసం గజగజ వణికించే చలితో ప్రారంభమైంది. కాని శ్రీవిల్లిపుత్తూరు భక్తుల హృదయాల్లో మాత్రం గోదాదేవి రగిలించిన భక్తి సెగలు వెచ్చదనాన్ని ఇస్తున్నాయి. గోదమ్మ తలపెట్టిన ఈ పావైనొంబు వ్రతం కేవలం ఒక మతాచారంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక విప్లవంగా మారింది. పరంధాముడి చెంతకు గోదమ్మకు తెలుసు, ఒంటరిగా మోక్షం పొందడం కంటే అందరినీ కలుపుకుని భగవంతుణ్ణి చేరడంలోనే నిజమైన ఆనందం ఉందని. అందుకే ఆమె ప్రతిరోజూ వేకువజామునే లేచి ఒక్కొక్క స్నేహితురాలి ఇంటికి వెళ్లి వారిని నిద్రలేపేది. ఈ ఘట్టాలనే తిరుప్పావైలో 6 నుండి 15 వరకు ఉన్న పాసురాల్లో మనం చూడవచ్చు. ఆమె ఒక్కొక్కరిని నిద్రలేపే తీరు ఎంతో మనోహరంగా ఉంటుంది. నిద్ర అంటే ఏమిటి? గోదమ్మ దృష్టిలో నిద్ర అంటే కేవలం కళ్ళు మూసుకుని పడుకోవడం కాదు, భగవంతుణ్ణి మర్చిపోయి సంసార మాయలో పడి ఉండటమే అసలైన నిద్ర. అందుకే ఆమె వారిని కేవలం మంచం మీద నుండి కాదు, అజ్ఞానం నుండి మేల్కొల్పడానికి ప్రయత్నించింది. ఒక స్నేహితురాలు, నేను రేపు అందరికంటే ముందే వస్తాను అని గొప్పలు చెప్పి తీరా సమయానికి గాఢ నిద్రలో ఉంటుంది. అప్పుడు గోదమ్మ నవ్వుతూ, అమ్మా, మాటలు చెప్పడంలో నీకు సాటి ఎవరూ లేరు, కాని చేతల్లో మాత్రం నిద్రపోతున్నావు. లేచి వచ్చి ఆ కృష్ణయ్య గుణగానం చెయ్యి అని ఆట పట్టిస్తుంది. ఈ సంభాషణలన్నీ భక్తుల మధ్య ఉండే మధురమైన అనుబంధాన్ని సూచిస్తాయి. ప్రకృతిలో పరమాత్ముడు. ఈ వ్రత సమయంలో గోదమ్మ ప్రకృతిని పరమాత్ముని రూపంగా చూసింది. ఆకాశంలో ప్రకాశించే శుక్రగ్రహాన్ని, అస్తమిస్తున్న గురుగ్రహాన్ని చూసి సమయాన్ని లెక్కించేది. పక్షులు, జంతువులు, చెట్లు అన్నీ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాయని ఆమె నమ్మింది. ఆమె స్నేహితురాళ్లతో కలిసి ఊరి వెలుపల ఉన్న చెరువుకు యమునా నదిగా భావించి వెళ్లేది. ఆ చలిలో నీటిలో మునిగి స్నానం చేస్తూ, కృష్ణయ్య, మా మనస్సులను కూడా ఇలాగే నీ భక్తితో కడిగి పవిత్రం చెయ్యి అని వేడుకునేది. శరణాగతి మంత్రం. గోదమ్మ ఈ వ్రతంలో ఒక గొప్ప రహస్యం చెప్పింది. మనం చేసే పూజల వల్ల దేవుడు మనకు లొంగడు, మనం పూర్తిగా ఆయనకు సరెండర్ అన్నప్పుడే ఆయన మనల్ని స్వీకరిస్తాడు. తిరుప్పావైలోని ప్రతి పాశురం చివరిలో ఎలోర్ ఎంబావాయ్ అని వస్తుంది. దీని అర్థం, మేము నీ ఆజ్ఞను పాటిస్తున్నాము, మమ్మల్ని అనుగ్రహించు అని. ఆలయ ద్వారం వద్ద వేడుకోలు. అందరినీ మేల్కొలిపిన తరువాత గోదమ్మ తన చెలికత్తెలతో కలిసి ఆలయం నందగోపుడి భవనం వద్దకు చేరుకుంటుంది. అక్కడ ఉన్న ద్వారపాలకులను, అయ్యా, తలుపులు తీయండి, మేము ఆ స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము, మేము ఎలాంటి స్వార్థం లేని భక్తులము అని ప్రార్థిస్తుంది. ఈ దృశ్యం భక్తుడు ఇప్పుడు నందగోపుడి భవన రాజద్వారం వద్ద నిలబడి ఉన్నారు. చుట్టూ తెల్లవారుజాము మంచు కురుస్తోంది. కాని వారి హృదయాల్లో స్వామిని చూడాలనే ఆరాటం ఆ చలిని కూడా ఓడించింది. గోదమ్మ లోపలికి ప్రవేశించింది. నందగోప, యశోదమ్మల ప్రార్థన. లోపలికి వెళ్లగానే ముందుగా స్వామివారి తల్లిదండ్రులను ప్రార్థిస్తుంది గోదమ్మ. నందగోపుడిని, దానధర్మాల్లో గొప్పవాడా మా రాజా, నిద్రలే. యశోదమ్మను, స్త్రీలందరికీ ఆదర్శమైన తల్లివైన ఓ యశోద, నీవు నిద్రలే. ఎందుకంటే తండ్రి ద్వారా భగవంతుడి రక్షణ, తల్లి ద్వారా భగవంతుడి కరుణ లభిస్తాయి. వారిద్దరి అనుమతి పొందిన తరువాతే కృష్ణయ్య దగ్గరకు వెళ్ళాలి. భక్తి మార్గంలో పెద్దల ఆశీస్సులు ఎంత ముఖ్యమో ఇక్కడ గోదమ్మ మనకు చూపిస్తోంది. స్వామిని మేల్కొల్పడం అంత సులభం కాదు. ఆయనను నిద్రలేపాలంటే ఆయన ప్రాణప్రియ అయిన నీలాదేవి, నప్పిన్నై పిరాట్టి సహకారం కావాలి. గోదమ్మ నీలాదేవిని ప్రార్థిస్తూ ఇలా అంటుంది, ఓ మాత, స్వామి నీతోనే సమయం గడుపుతూ మమ్మల్ని మర్చిపోయారు. నీవు దయామయివి. నీవు మేల్కొని ఆ స్వామిని కూడా మేల్కొలిపి మాకు దర్శనం కలిగేలా చెయ్యి. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక తత్వం. భగవంతుడు శిక్షించే అధికారం కలిగి ఉంటాడు, కాని తల్లి లక్ష్మీదేవి, నీలాదేవి ఎప్పుడూ క్షమించే గుణాన్ని కలిగి ఉంటుంది.
ఆమె సిఫార్సు చేస్తే స్వామి ఎంతటి పాపినైనా స్వీకరిస్తాడు. చివరకు స్వామివారు నిద్రలేచారు. గోదమ్మ ఆయనను ఎలా బయటకు రమ్మంటుందో తెలుసా? కృష్ణయ్య వర్షాకాలంలో గుహలో నిద్రపోయిన సింహం మేల్కొని గంభీరంగా గర్జిస్తూ బయటకు వచ్చినట్లు నీవు కూడా నీ శయనమందిరం నుండి బయటకు వచ్చి నీ సింహాసనంపై కూర్చో, మా మొర ఆలకించు. గోదమ్మ వర్ణనలో స్వామివారి నడక కూడా ఒక అందమే. ఆయన పాదాల గజ్జెల చప్పుడు వేదమంత్రాల నాదంలా వినిపిస్తుంటే, ఆయన చూపులు భక్తుల పాపాలను దహించివేసే అగ్నిలా, వారిని రక్షించే చల్లని వెన్నెలలా ఉన్నాయి. స్వామి పాదాలకు నీరాజనం. స్వామి వచ్చి తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు గోదమ్మ ఆయన పాదాలను చూసి మురిసిపోతుంది. నీ పాదాలు ఎంతో కోమలమైనవి కృష్ణయ్య. లోకాన్ని కొలిచిన నీ పాదాలు, కంసుడిని చంపిన నీ పాదాలు, మా కోసం నడిచివచ్చిన నీ పాదాలు, నీ పాదాలకే మా మంగళాశాసనాలు, శుభం కలగాలి అని పాడుతుంది. భక్తుడు భగవంతుడిని ఏమీ కోరడు, భగవంతుడికే స్వామివారు సింహాసనంపై ఆసీనులయ్యారు. అద్భుతమైన ఆయన నీలమేఘ శ్యామల దేహం, పీతాంబర ధారణ, చిరునవ్వు చిందించే ముఖారవిందం చూసి గోదమ్మ మరియు ఆమె చెలికత్తెలు పరవశించిపోయారు. స్వామి తన గంభీరమైన స్వరంతో, ఓ గోపికలారా, ఈ చలిలో ఇంత కష్టపడి నన్ను చూడటానికి వచ్చారు కదా, మీకు ఏం కావాలో కోరుకోండి. వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి, వాయిద్యాలు, నగలు ఏవైనా ఇస్తాను అని అడిగారు. అప్పుడు గోదమ్మ చెప్పిన సమాధానమే తిరుప్పావైలోని అత్యంత ప్రధానమైన ఘట్టం, బాహ్య వస్తువుల తిరస్కరణ. సాధారణంగా ఎవరైనా దేవుడు కనిపిస్తే ధనం, ఆరోగ్యం లేదా ఐశ్వర్యం కోరుకుంటారు. కాని గోదమ్మ ఇలా అంది, స్వామి, మాకు వాయిద్యాలు, శంఖాలు, లోకంలోని సంపదలు ఏవీ వద్దు. ఇవన్నీ తాత్కాలికం. ఇవి ఉంటే ఒకరోజు ఉంటాయి, మరో రోజు పోతాయి. మాకు కావాల్సింది ఇవి కావు. స్వామి ఆశ్చర్యంగా చూస్తూ, మరి మీకు ఏం కావాలి అని అడిగారు. అప్పుడు గోదమ్మ తన హృదయాన్ని ఆవిష్కరించింది. 7 జన్మల బంధం, చిత్తం చిరుకాలే. గోదమ్మ తన 29వ పాసురంలో చిత్తం చిరుకాలే అద్భుతమైన ప్రార్థన చేస్తుంది. కృష్ణ, తెల్లవారుజామునే మేము నీ పాదాలను సేవించడానికి వచ్చాం. మేము నీ గొల్లపిల్లలము, నీ వెంటే తిరుగుతాము. నువ్వు ఇచ్చే కానుకల కోసం మేము రాలేదు. మా కోరిక ఒక్కటే, ఈ జన్మలోనే కాదు, మాకు కలిగే 7 జన్మలలోనూ మేము నీకే బంధువులమై ఉండాలి, నీకే సేవ చేయాలి. మాలో ఉన్న ఇతర కోరికలన్నింటినీ నువ్వే తుడిచివేయాలి. ఇది సామాన్యమైన కోరిక కాదు, ఇది అనన్య భక్తి. అంటే దేవుడి నుండి ఏదో పొందడం కాదు, దేవుణ్ణే పొందడం. నేను నీ వాడిని, నీవు నా వాడివి అనే బంధాన్ని స్థిరపరచమని ఆమె కోరింది. అంతరార్థం జీవాత్మ, పరమాత్మ, అనుసంధానం. గోదమ్మ ఇక్కడ ఒక గొప్ప వేదాంత సత్యాన్ని బోధించింది. భగవంతుడు మనకు ఏదో ఇవ్వడం కంటే ఆయన మనల్ని తనవారిగా స్వీకరించడమే అసలైన మోక్షం. మేము నీకే సేవ చేయాలి అంటే భక్తుడు ఎప్పుడూ తన స్వార్థం కోసం కాకుండా భగవంతుడి ఆనందం కోసమే జీవించాలి. మా ఇతర కోరికలు తుడిచివేయి అంటే మనసులో దేవుడు తప్ప మరే ఇతర ఆలోచనలు ఉండకూడదు. కృష్ణయ్య ముగ్ధత్వం. గోదమ్మ మాటలు విన్న కృష్ణయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎంతోమంది తపస్సులు, మునులు కోరుకోని ఈ నిష్కామ భక్తిని ఒక చిన్నారి గోదమ్మ కోరుకోవడం ఆయనను కదిలించింది. ఆమె అడిగినట్లే తథాస్తు అని దీవించారు. ఆ క్షణం నుండి గోదమ్మ కేవలం ఒక భక్తురాలిగా మిగిలిపోలేదు, స్వామివారి హృదయేశ్వరిగా మారింది. వ్రత ఫలం. ఈ వ్రతం పూర్తి కావస్తుండగా గోదమ్మ తన చివరి పాశురంలో ఈ వ్రతం చేసేవారికి కలిగే ఫలితాన్ని వివరించింది. ఎవరైతే ఈ 30 పాశురాలను భక్తితో పఠిస్తారో వారికి ఆ పద్మనాభుని అనుగ్రహం లభిస్తుంది. వారు ఎక్కడున్నా ఆనందంగా ఉంటారో వారికి సకల శుభాలు కలుగుతాయి చేసుకుంది. కాని ఆమె హృదయంలోని దాహం తీరలేదు. వ్రతం ద్వారా స్వామి అనుగ్రహం లభించింది కాని ఆయనతో శారీరకమైన, మానసికమైన సంపూర్ణ ఐక్యం, కళ్యాణం ఇంకా జరగలేదు. గోదమ్మలోని నాయికాభావం పరకాష్ఠకు చేరుకుంటుంది. తన ప్రియుడైన శ్రీరంగనాథుని కోసం ఆమె పడే తపన మనల్ని కన్నీరు పెట్టిస్తుంది. విరహ తాపం. శ్రీవిల్లిపుత్తూరులోని ప్రతి చెట్టు, ప్రతి పువ్వు గోదమ్మకు ఇప్పుడు కృష్ణుడినే గుర్తుచేస్తున్నాయి. స్వామి దూరంగా ఉన్నాడనే బాధ ఆమెను నిద్రపోనివ్వడం లేదు. ఆమె తన బాధను మనుషులతో చెప్పుకోలేక ప్రకృతిలోని పక్షులతో, మేఘాలతో మొరపెట్టుకుంది. ఈ సందర్భంలోనే ఆమె నాచ్యార్ తిరుమలి అనే మరో అద్భుత కావ్యాన్ని రచించింది. ఆమె విరహం ఎంత గాఢంగా ఉండేదంటే, కుయిలమ్మకు విన్నపం. ఓ కోయిలమ్మ, నీవు ఎంతో మధురంగా పాడుతావు కదా, నా స్వామిని ఇక్కడికి రమ్మని నీ గొంతుతో ఒక్కసారి పిలవవా? ఆయన వస్తేనే నా ప్రాణాలు నిలుస్తాయి.
మేఘ సందేశం. ఆకాశంలో కదిలే మేఘాలను చూసి, ఓ మేఘాలారా, మీరు నా స్వామి వర్ణంలోనే ఉన్నారు. మీరు వెళ్లి నా స్థితిని ఆయనకు వివరించండి. ఆయన కోసం నేను ఎదురుచూస్తున్నానని చెప్పండి అని వేడుకుంది. ఈ విరహ వేదనలో ఉండగా గోదమ్మకు ఒక దివ్యమైన కల వచ్చింది. ఆ కలే వారణమాయిరం అనే ప్రసిద్ధ పాశురాలమాల. 1000 ఏనుగుల మధ్య దేవతలందరి సాక్షిగా శ్రీకృష్ణుడు తన చేయి పట్టుకుని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటున్నట్లు ఆమె కలగన్నది. ఆ కలలో 1 శ్రీకృష్ణుడు మంగళ వాద్యాల మధ్య ఊరేగింపుగా రావడం. 2 ఇంద్రుడు మొదలైన దేవతలు పెళ్లి పెద్దలుగా ఉండటం. 3 దుర్గాదేవి ఆమెకు పెళ్లి అలంకారం చేయడం. 4 స్వామి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకోవడం, పాణిగ్రహణం. ఈ కల ఆమెకు ఒక నమ్మకాన్ని ఇచ్చింది. తన కల నిజమవుతుందని, ఆ రంగనాథుడు తనను స్వీకరిస్తాడని ఆమె బలంగా నమ్మింది. శంఖంతో సంభాషణ. గోదమ్మకు స్వామి చేతిలో ఉన్న పాంచజన్యం, శంఖం అంటే చాలా అసూయ కలిగేది. ఓ శంఖమా, నీవు ఎంతో పుణ్యం చేసుకున్నావు. ఎప్పుడూ స్వామి పెదవుల చెంతే ఉంటావు. ఆ స్వామి నోటి అమృతం ఎలా ఉంటుందో నాకు చెప్పవా అని అడుగుతుంది. అంటే భగవంతుడికి దగ్గరగా ఉండే వస్తువులను కూడా ఆమె భక్తులుగా, ఆరాధ్యులుగా చూసింది. తండ్రి ఆందోళన. గోదమ్మ స్థితిని చూసి విష్ణుచిత్తుడు, పెరియాళ్వారు ఆందోళన చెందారు. ఆమె అన్నం తినడం మానేసింది. ఎప్పుడూ కన్నీళ్లతో స్వామినామాన్నే జపిస్తోంది. నా బిడ్డ ప్రాణాలు ఆ శ్రీరంగనాథుడిలోనే ఉన్నాయి. ఈమెను ఆయనకు అప్పగించడమే మార్గం అని ఆయన గ్రహించారు. కాని ఒక సామాన్య మానవుడు తన కుమార్తెను సాక్షాత్తు పరమాత్ముడికిచ్చి పెళ్లి చేయడం ఎలా సాధ్యం అని ఆయన మదనపడ్డారు. ఆ సమయంలోనే శ్రీరంగం నుండి ఒక అద్భుతమైన వార్త వచ్చింది. అటు శ్రీరంగంలో రంగనాథుడికి, ఇటు శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడికి స్వామివారు ఏకకాలంలో స్వప్న దర్శనమిచ్చారు. గోదమ్మ విరహతాపం పరాకాష్ఠకు చేరుకుంది. ఆమె కళ్ళు నిరంతరం శ్రీరంగం దిశగానే చూస్తున్నాయి. అటు శ్రీరంగంలో వెలసిన శ్రీరంగనాథుడు తన ప్రియ భక్తురాలి ఆవేదనను చూసి ఇక ఉండలేకపోయాడు. భగవంతుడు తన భక్తుడి కోసం తానే స్వయంగా అడుగు ముందుకు వేసే అద్భుత ఘట్టం ఈ అధ్యాయంలో ఆవిష్కృతమవుతుంది. శ్రీరంగనాథుని ఆజ్ఞ. ఒక శుభముహూర్తాన శ్రీరంగం ఆలయ అర్చకులకు మరియు పాండ్యరాజుకు శ్రీరంగనాథుడు స్వప్నంలో ప్రత్యక్షమయ్యారు. నా భక్తుడు విష్ణుచిత్తుడి కుమార్తె గోదమ్మ నా అంశ. ఆమె నా కోసం విరహంతో తపిస్తోంది. మీరు వెంటనే శ్రీవిల్లిపుత్తూరుకు వెళ్లి ఆమెను సకల రాజమర్యాదలతో పల్లకిలో ఇక్కడికి తీసుకురండి. ఆమెను నేను పెళ్లాడబోతున్నాను అని ఆజ్ఞాపించారు. అదే సమయంలో శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న విష్ణుచిత్తుడికి కూడా స్వామివారు స్వప్న దర్శనమిచ్చి, చింతించకు విష్ణుచిత్త, నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం జరిపించు. ఆమెను నా సన్నిధికి తీసుకురా అని పలికారు. విష్ణుచిత్తుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తన పెంపుడు కూతురు సాక్షాత్తు జగన్మాత అని, ఆమెకు జగన్నాథుడే వరుడని తెలిసి ఆయన కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. రాజ మర్యాదలతో ప్రయాణం. స్వామివారి ఆజ్ఞ మేరకు శ్రీరంగం నుండి అర్చకులు, వేద పండితులు మంగళ వాయిద్యాల మధ్య బంగారు పల్లకిని తీసుకుని శ్రీవిల్లిపుత్తూరు చేరుకున్నారు. పాండ్యరాజు స్వయంగా గోదమ్మ ప్రయాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. గోదమ్మను వధువుగా అలంకరించారు. ఆమె ముఖంలో పెళ్లికళ ఉట్టిపడుతోంది. తన మనోనాథుణ్ణి కలుసుకోబోతున్నాననే సంతోషం ఆమె అడుగుల్లో కనిపిస్తోంది. శ్రీవిల్లిపుత్తూరు ప్రజలందరూ కన్నీళ్లతో తమ ఊరి పసిబిడ్డకు వీడ్కోలు పలికారు. ఆ బంగారు పల్లకిలో గోదమ్మ కూర్చుని ఉండగా దారి పొడవునా భక్తులు గోవింద, రంగనాథ అనే నామస్మరణలతో ఆకాశాన్ని మిన్నంటారు. శ్రీరంగ క్షేత్ర ప్రవేశం. కావేరీ నది తీరాన ఉన్న శ్రీరంగ క్షేత్రం గోదమ్మ రాకతో మరింత శోభాయమానంగా మారింది. కావేరీ నది అలలు ఆమెకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉప్పొంగాయి. పల్లకి రాజవీధుల గుండా వెళ్తుంటే శ్రీరంగం ప్రజలు పూలవర్షం కురిపించారు. గోదమ్మ పల్లకిలో నుండి దిగి శ్రీరంగనాథుని 7 ప్రాకారాలను దాటుకుంటూ గర్భాలయం వైపు నడిచింది. ఆమె నడుస్తున్న ప్రతి అడుగు ఒక యజ్ఞంలా ఉంది. ఆమె కళ్ళు కేవలం ఆ రంగనాథుని సుందర రూపాన్ని చూడటానికే పరితపిస్తున్నాయి. చుట్టూ ఉన్న వేలమంది జనం, వేదమంత్రాల ఘోష ఆమెకు ఏమీ వినిపించడం లేదు. ఆమె హృదయం నిండా కేవలం రంగ రంగ అనే నాదమే వినిపిస్తోంది. గర్భాలయ ముఖద్వారం వద్ద చివరకు గోదమ్మ గర్భాలయ ద్వారం వద్దకు చేరుకుంది. అక్కడ శేషతల్పంపై పవళించి ఉన్న శ్రీరంగనాథుని దివ్య మంగళ స్వరూపం ఆమెకు దర్శనమిచ్చింది. కోటి సూర్యప్రభలతో వెలిగిపోతున్న ఆ స్వామిని చూడగానే గోదమ్మ పరవశించిపోయింది. ఆమె జన్మ ధన్యమైందని గ్రహించింది.
ఇన్నాళ్లు తాను పడ్డ విరహం, చేసిన వ్రతం, పాడిన పాసురాలు అన్నీ ఆ స్వామి పాదాల చెంత సార్థకమయ్యాయి. అక్కడున్న వారందరూ నిశ్శబ్దంగా చూస్తుండగా గోదమ్మ మెల్లగా స్వామివారి పాదాల వైపు అడుగులు వేసింది. ఆమెలో ఒక దివ్యమైన తేజస్సు ఆవరించింది. గోదా రంగనాథ కళ్యాణం. శ్రీరంగం క్షేత్రమంతా ఒక దివ్యమైన కాంతితో నిండిపోయింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మోతలు మిన్నంటుతున్నాయి. అటు శ్రీవిల్లిపుత్తూరు నుండి వచ్చిన విష్ణుచిత్తుడు, ఇటు శ్రీరంగం భక్తులు, ఆనాటి పాండ్య మహారాజు అందరూ శ్వాస బిగబట్టి ఆ అద్భుతాన్ని చూస్తున్నారు. పల్లకి నుండి దిగిన గోదమ్మ ఒక సామాన్య మానవ కాంతలా కాకుండా సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపై నడిచి వస్తున్నట్లుగా గర్భాలయం వైపు అడుగులు వేసింది. జ్యోతిలో జ్యోతిగా గోదమ్మ గర్భాలయంలోకి ప్రవేశించింది. శేషతల్పంపై శయనించి ఉన్న శ్రీరంగనాథుని పాదపద్మాల వద్దకు చేరుకుంది. ఆ క్షణం వరకు ఒక కన్యగా, భక్తురాలిగా ఉన్న గోదమ్మలో ఒక అద్భుతమైన మార్పు వచ్చింది. ఆమె ముఖం నుండి ఒక దివ్యమైన వెలుగు ప్రసరించింది. చుట్టూ ఉన్నవారు చూస్తుండగానే ఆమె మెల్లగా స్వామివారి పాదాల మీదుగా శేషతల్పాన్ని అధిరోహించింది. అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయేలా గోదమ్మ ఆ రంగనాథుని విగ్రహంలో విలీనమైపోయింది. ఒక మెరుపు మెరిసినట్లుగా, ఒక జ్యోతి మరో జ్యోతిలో కలిసినట్లుగా ఆమె పరమాత్మలో ఐక్యమైంది. సాయుజ్య స్థితి. భౌతికమైన ఆమె దేహం అక్కడ కనిపించలేదు. కేవలం స్వామివారి మెడలో ఉన్న మాలలు, ఆయన ముఖంలోని చిరునవ్వు మాత్రమే మిగిలాయి. విష్ణుచిత్తుడి ఆనంద బాష్పాలు. తన కళ్ల ముందే తన ముద్దుల కూతురు పరమాత్మలో కలిసిపోవడం చూసిన విష్ణుచిత్తుడు ఒక క్షణం విశ్లేషించలేని భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రిగా ఒక చిన్న బాధ ఉన్నా, భక్తుడిగా ఆయన హృదయం గర్వంతో నిండిపోయింది. సాక్షాత్తు భగవంతుడికే మామగారయ్యే భాగ్యం ఆయనకు దక్కింది. ఆకాశం నుండి దేవతలు పూల వర్షం కురిపించారు. ఆ రోజే భోగి పండుగ. అందుకే నేటికీ భోగి రోజున ఆలయాల్లో గోదా రంగనాథుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుకుంటారు. గోదమ్మ ఇచ్చిన సందేశం. గోదాదేవి తన జీవితం ద్వారా, తన తిరుప్పావై పాశురాల ద్వారా లోకానికి 3 గొప్ప విషయాలను బోధించింది. 1. అనన్య భక్తి. భగవంతుణ్ణి కేవలం కోరికలు తీర్చుకోవడానికి కాకుండా ఆయననే కోరుకోవాలి. 2. శరణాగతి. నేను అనే అహంకారాన్ని వదిలి సర్వస్వం ఆయనదే అని నమ్మితే ఆయనే మనల్ని చేరుకుంటాడు. 3. సత్సంగం. దైవ ప్రార్థన ఒక్కరే చేయడం కంటే 10 మందితో కలిసి చేయడం వల్ల భగవంతుడు త్వరగా ప్రసన్నమవుతాడు. మంగళాశాసనం. గోదమ్మ రచించిన 30 పాశురాలు తిరుప్పావై నేటికి కోట్లాది మంది భక్తులకు మార్గదర్శకాలుగా ఉన్నాయి. ధనుర్మాసం వచ్చిందంటే చాలు ప్రతి వైష్ణవాలయంలో గోదమ్మ గొంతు వినిపిస్తూనే ఉంటుంది. ఆమె కేవలం ఒక ఆల్వారు మాత్రమే కాదు, భక్తులకు మరియు భగవంతుడికి మధ్య వారధిగా నిలిచిన అమ్మ. శ్రీవిల్లిపుత్తూరులో ఆమె జన్మించిన తులసివనం నేటికీ పవిత్రంగా పూజించబడుతోంది. అక్కడ ఆమె ధరించిన మాలలను ఇప్పటికీ శ్రీరంగానికి, తిరుమలకు పంపి స్వామివారికి అలంకరిస్తారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆమె భక్తి ఎంతటి ఆండాళ్ చరిత్ర కేవలం ఒక పురాణ గాథ కాదు, అది జీవాత్మ పరమాత్మను చేరుకోవడానికి పడే ఆర్తికి